హలో అండి అందరికీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఇంటికంతో పాటు మా ఛానల్ గంటను మోగించండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అలాగే ఈరోజు మాత్రం నేను గుమగుమలాడే కుర్మా అన్నమాట, మునక్కాడ కుర్మా అండి. చాలా బాగుంది, ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే చాలా సింపుల్గా ఈజీగా చేసి చూపిస్తాను. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది అనమాట. దానికోసం నేను ఇద్దండి గ్రీన్ పీసు, టమాటోసు, క్యారెట్, ఆనియన్, తర్వాత మునక్కాడలు చూడండి ఎంత చిన్నగా కట్ చేసుకున్నానో. కుర్మాలోకి అలా చిన్నగా అయితే చాలా బాగుంటాయన్నమాట. ఒక ఆలు తీసుకున్నాను. నేనైతే మాత్రం ఇది 4 మెంబర్స్కి వస్తుందండి. నేను ఫస్ట్ ప్యాన్ పెట్టేశాను, తర్వాత ఆయిల్ వేసుకున్నాను అనమాట. 2 స్పూన్స్ ఆయిల్, తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కొంచెము హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనము ఆనియన్స్, తర్వాత పసుపు కొంచెం వేసుకున్నానండి. 1/2 టీ స్పూన్ వేసుకున్నాను అనమాట. ఉప్పు కారం మాత్రం మీరు తగినంత వేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు. దానికోసం నేను చెప్తున్నాను. తర్వాత నేనైతే మాత్రము టమాటోస్, పచ్చిమిర్చి వేసేసానండి. అంటే ఒక్కొక్కసారి పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే 3 తీసుకున్నాను అనమాట. తర్వాత మునక్కాడ, గ్రీన్ పీస్, తర్వాత క్యారెట్ వేసేసాను నేనైతే మాత్రము. అవి బాగా మగ్గిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గితే సరిపోతాయండి. 2 మినిట్స్ మగ్గాక ఆలు వేసేసాను అనమాట. ఆలు వేసిన తర్వాత వెంటనే నేను కొబ్బరి మసాలా ఉంది కదండి, ఓన్లీ జస్ట్ నేను కొబ్బరిని మాత్రమే గ్రైండ్ చేసుకున్నాను. దాంతోపాటు ఇదండి పెరుగు అనమాట. ఒక కప్పు పెరుగు తీసుకున్నాను, సరిపోతుందండి ఒక కప్పు పెరుగు. కారం మాత్రం నేను అప్పుడు చూసాను అనమాట, బాగా తక్కువ అనిపించింది. దానికోసం నేనైతే మాత్రము 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. కారము, ఉప్పు మాత్రం మీరు తగినంత వేసుకోండి. తర్వాత నేనైతే మసాలా కోసము ఇదండి మొగ్గ, తర్వాత పట్టా తీసుకున్నా అనమాట. వాటిని అప్పటికప్పటికే గ్రైండ్ చేస్తాను అనమాట నేను, ఎందుకంటే స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. అది వేసేసాను. వేసిన తర్వాత నేను లాస్ట్లో కొత్తిమీర వేసాను అనమాట. పుదీనా మాత్రం మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇదో నేనైతే మునక్కాయ ఉడికిందా లేదా అని చూసుకున్నాను. లాస్ట్లో గరం మసాలా పౌడరు 1 స్పూన్ యాడ్ చేశానండి. అంతే, గుమగుమలాడే మునక్కాడ కుర్మా రెడీ అయిపోయింది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.